ఈనాడు మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయగిరి పాఠశాలను తమ యొక్క సేవ కోసం ఎంపిక చేసుకొని మరి ఈ రోజు నుంచి తమ సుదీర్ఘ కాలంగా ఈ పాఠశాలకు సేవలు అందించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మధ్యతరగతి విద్యార్థులకు తమదైనటువంటి సేవలు అందించడం సదాశయంతో ఈనాడు సేవా భారత్ ఈ కార్యక్రమాన్ని తీసుకుని మనం ముందుకు రావడం జరిగింది. అలాంటి ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే పిల్లలకి ఒక రోజుతో కాకుండా నిరంతరంగా నిత్యంగా అందించాలటువంటి ఒక సదాశయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంది సేవా భారత్. ముందుగా కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి సారథ్యం వహించి నడిపించవలసిందిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి ఆండాల్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయగిరి విద్యార్థులకు బాదం పాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అడిషనల్ కలెక్టర్ సార్ గారికి, అదే విధంగా మా పాఠశాలలన్నిటినీ కూడా ముందుకు నడిపిస్తూ మాలో ఉత్తేజాన్ని నింపుతూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి గౌరవనీయులు మా డిఓ సార్ గారికి, అదే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం విరాహట అలీ గారికి, అదే విధంగా వార్డు కౌన్సిలర్ అరుణ పూర్ణచంద్ర గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త కర్మక్రియ అమ్మా నాన్న ఫౌండర్ తర్వాత సేవా భారత్ ఫౌండర్ శ్రీ గట్టు శంకర్ గారికి, అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అమ్మా నాన్న ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి అందరు ఉద్యోగస్తులకి, తర్వాత హరికృష్ణ గారికి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా విద్యార్థులకు శుభాశీస్సులు. ఇంతకు ముందు చెప్పినట్లుగా అమ్మా నాన్న ఫౌండేషన్ నుంచి ఎన్నో కార్యక్రమాలు జిల్లాలో చేపడుతూ ఈ రోజు గవర్నమెంట్ పాఠశాలలోనూ ఉన్నటువంటి విద్యార్థులకు మంచి చదువుతో పాటు పౌష్టికాహారాన్ని అందజేయాలనే సదుద్దేశంతో సేవా భారత్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ముందుకు వచ్చి సార్ని కలిసినప్పుడు గౌరవ డిఓ గారు, కలెక్టర్ సార్ రాయగిరి స్కూల్ కు అయితే బాగుంటుంది, ఆ పిల్లలకు ఇంకా ముందు జీవితంలో వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి అని చెప్పి మంచి ఆలోచన చేసి రాయగిరి స్కూల్ ని సెలెక్ట్ చేసినందుకు ముఖ్యంగా మా డిఓ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు సార్. రాయగిరి ఉన్నత పాఠశాలలో దాదాపు 245 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీనికి తోడు ఈ రోజు మన అమ్మా నాన్న ఫౌండేషన్ అండ్ సేవా భారత్ నుంచి విచ్చేసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ తో పాటు పిల్లలు చదువులో ముందుండాలి అని అంటే వారి ఆరోగ్యం బాగుండాలి కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసేటువంటి పిల్లలు ఉదయం తినకుండా బడికి రావడము, చాలా ఇబ్బంది గురి కావడము, రక్తహీనతతో బాధపడడం ఈ విధంగా ఉంటున్నాయి. కాబట్టి పిల్లలంతా కూడా ఆరోగ్యంగా ఉంటే మంచి భవిష్యత్తు వారికి ఇచ్చిన వారం అవుతామన్న మంచి ఉద్దేశంతో మాకు శంకర్ సార్ ఈ విధంగా సహాయం చేయడము, పిల్లలకి ఈ విధంగా బాదం పాలు ప్రొవైడ్ చేయడం అనేది చాలా సంతోషకరం. అంటే పిల్లలు ఇంకా ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకోవడానికి, చదువులో చురుకుగా ఉండడానికి అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశం చాలా సంతోషం అనిపించింది. కాబట్టి వారికి మా పిల్లల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లల చదువు పట్ల కూడా ఉపాధ్యాయ బృందం అంతా కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాలుగా పిల్లల యొక్క ఎదుగుదలకు తోడ్పడుతూ వారి ఆరోగ్యం బాగుండాలి కాబట్టి మధ్యాహ్న భోజనంతో పాటు రాగి జావ, దాంతో పాటు ఈ విధంగా బాదం మిల్క్ ఇస్తూ పిల్లలలో ఆరోగ్యాన్ని పెంచుతూ ఇంకా వారిని చదువు వైపు ముందుకు నడిపించాలి అన్న ఉద్దేశంతో వారు ముందుకు రావడం మేమందరం కూడా వారికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా మీరంతా కూడా అంటే మనం కష్టపడి చదువుకుంటే ప్రతి ఒక్కరు మనం సపోర్ట్ చేయడానికి, సహాయం చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తారు. కాబట్టి మనమంతా కూడా వారు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా విని మన బాధ్యతను గుర్తెరిగి మనం ముందుకు వెళ్ళాలి. అదే విధంగా మీరు ఇస్తున్నటువంటి ఈ రోజు ఏ కార్యక్రమం అయితే ఉంటుందో దాన్ని అంతా కూడా మేము 100% పిల్లలకు అందే విధంగా చూసుకుంటూ సార్ ఇంకా మా స్కూల్ కి సంబంధించిన ఫిజికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఒక మోడల్ స్కూల్ లాగా తెలంగాణ రాష్ట్రంలో రాయగిరి స్కూల్ ని మేము సెలెక్ట్ చేసుకున్నామని చెప్పి శంకర్ సార్ చెప్పడం జరిగింది. ఇంకా మీరు మంచిగా ఉత్సాహంగా ఉంటే మీరు డాన్స్ నేర్చుకుంటానంటే అటువంటి పిల్లలకు కూడా ఒక డాన్స్ మాస్టర్ ని పంపించి యోగా క్లాసెస్ కూడా ప్రతి
ఒక్కటి కూడా మీకు ప్రొవైడ్ చేస్తామని శంకర్ సార్ చెప్పడం జరిగింది. నిజంగా వారికి మా పాఠశాల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, మా రాయగిరి విలేజ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ యొక్క మంచి హృదయానికి మేమంతా కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని రంగేశాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.